భావనతో మీరు ఏ పనైనా చేయండి, ఆయన కోసం చేస్తున్నాను, ఒక్కటే ఇంకా అయిపోయింది. మనకి ఆ ఒక్క వాక్యంతో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఒకే ఒక్క వాక్యం, ఆయన కోసం చేస్తున్నాను. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము 24వ రోజు 19/7/2021 సోమవారం సాయంత్రం 4:30 గంటలు. మొట్టమొదటిసారిగా సోమవారం అని వచ్చింది, అంటే కార్యక్రమం కొద్దిగా మార్చబడింది. ఎందుకంటే ఆయన దర్శనం జరిగింది, ఆయన దర్శనం జరిగిన దానికి తగ్గట్టుగా కొంత మార్పు. సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీ వల్లభ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో, అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా, సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని, సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్న అవధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా, వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణానదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ క్రొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా, ఆ సంస్థానము వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతము మన బృందము ద్వారా జరుపబడుతున్న గ్రంథ పఠనము కార్యక్రమంలో పఠిస్తుండగా, మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు తన్మయత్వంలో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధి, పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం
మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాదవల్లభగురోః కరకల్పవృక్షం భక్తేష్టదాననిరతం రిపుసంక్షయం వై సంస్మరణమాత్రచితి జాగరణం సుభద్రం సంసారభీతిశమనం సతతం భజామి. శ్రీపాదవల్లభగురోః పరమేశ్వరస్య ఈశ్వరస్య శివశక్తిసమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్యపావన పదాబ్జమహం నమామి. త్రైలోక్యపావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్యపావన పదాబ్జం అహం నమామి. అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 మన అనుష్ఠానము పూర్తయినది. ఇక గ్రంథ పట్టణంలోకి వెళ్తాం. 18వ అధ్యాయం జరిగినది. ఆడియో ఆర్టిఫిషియల్ పడుతుంది. ఇది చాలా చిన్న విషయమే, కానీ ఈ ఒక్క విషయం మన గమనికలోకి లేకపోవడంతో మొత్తం డిస్టర్బెన్స్ వస్తూ ఉందన్నమాట. మీకు, ఇతరులకి, అందరికీ డిస్టర్బెన్స్ ఏర్పడుతూ ఉంది. చాలా చిన్న విషయం. మనం ఫోన్ ఆన్ చేయగానే వీడియో ఆడియో ఆపేయడం అనే విషయం, అదొక్కటి మనకి గమనికలోకి లేకపోయేటప్పటికల్లా మనందరికీ కొంచెం అసౌకర్యం కలగటానికి అవకాశం ఏర్పడుతాం. కాబట్టి కొంచెం ఆ విషయం పట్ల కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా ప్రార్థన. నేను మీకు బాగా వినపడాలంటేనే ఆ సౌండ్ లేకుండా ఉండాలి. ఇప్పుడు మనం 18వ అధ్యాయంలో స్వామి వారిని దర్శించుకున్నాం కనులారా. అంటే 18 అనే సంఖ్యకి ఎటువంటి గొప్పతనం ఉందో అది మనం అంతకుముందు వివరింపబడింది. అంటే 1 8 కూడితే 9 వచ్చింది. ఆ 9తో ఎటువంటి సంఖ్యతో హెచ్చవేసినప్పటికీ వచ్చిన ఫలితాన్ని, ఆ లబ్ధాన్ని మరలా కూడితే మళ్ళీ 9 వస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, 9. 3 9లు మనం కారు నెంబర్ ఉంటుంది, కారు మీద
9 అనే అంకెతో చాలా హైయెస్ట్ లెవెల్ గా ఉన్న వాళ్ళు 9ని పెట్టుకుంటా ఉంటారు కదా. 3 9లు లేకపోతే 4 9లు పెట్టుకున్న ఆ 4 కలిపితే మళ్ళీ 9 వచ్చింది. ఏ అంకికి కూడా అటువంటి అవకాశం లేదన్నమాట. అటువంటి ఆ 18వ అధ్యాయంలో మనకి స్వామివారు దర్శనం ఇచ్చారు. అంతకుముందు వరకు ఎవరెవరో చెప్తుంటే మనం వింటూ వస్తున్నాం. ఓ అట్లాగా అలాగా. ఇప్పుడు నేరుగా ఆయన దర్శిస్తున్నాం. ఆయన దగ్గర ఆయన సాన్నిధ్యంలో ఉంటున్నాం పగలంతా. సాయంత్రానికి ఏం చేస్తున్నాం? ఆ ఏరు దాటి ఒడ్డుకు వచ్చేస్తున్నాం. మళ్ళీ ఉదయాన్నే ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అలా జరుగుతా ఉందన్నమాట. ఇదేంటంటే మనం కృష్ణా నది 2 పాయలుగా చీలింది. కొంచెం ఈ దత్తక్షేత్రం, ఈ క్షేత్రం, ఈ పరమ పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్న ఏరియా వరకు దాని వరకు అది 2 పాయలుగా చీలి తన హృదయంలో అది పెట్టుకుందా అన్నట్టుగా, నది తన హృదయంలో స్వామిని ఉంచిందా, స్వామిని ఉంచుకున్నదా అన్నట్టుగా ఆ స్వామి యొక్క దేవాలయం అవన్నీ కూడా ఆ స్వామిని తన హృదయంలో పెట్టుకున్నదా అన్నట్టుగా 2 పాయలుగా చీలి మళ్ళీ ఆ తర్వాత ఒకటిగా అయిపోయింది. ఒక పాయగానే వెళ్ళిపోతా ఉంది. ఇది తమాషా. శ్రీరంగం కూడా అంతే. శ్రీరంగం కూడా కావేరీ నది ఒకే పాయగా వస్తూ శ్రీరంగం రాగానే ఆ స్వామివారి ఆలయం దగ్గరికి రాగానే 2 పాయలుగా చీలిపోయింది. దాన్ని హృదయంలో పెట్టుకుంది. ఆ శ్రీరంగాన్ని పెట్టుకుని మళ్ళీ ఆ తర్వాత ఒకటే పాయగా వెళ్ళిపోయింది. అట్లా నది తన హృదయంలో ఎలాగైతే పెట్టుకుందో మనం కూడా మన హృదయంలో ఆయన పెట్టుకుందాం మనం. అందుకు నది అట్లా చేసిందనమాట. మనకి బోధిస్తా ఉన్నది, ఉపదేశిస్తా ఉన్నది. ఇట్లాగా మీ హృదయంలో పెట్టుకోండి. మళ్ళీ ఉదయం అయింది. మనం ఆయన దగ్గరికి ఏరు దాటి ఆ మధ్యలో ఆ దీవి దగ్గరికి వెళ్తున్నాం మనం. అధ్యాయం 19 గురు చరణునితో సమాగమము. వల్లభేశ్వర శర్మ దంపతులు, నేను, సుబ్బన్న శాస్త్రి, శ్రీపాదుల వారి లీలలను స్మరించుకొనుచుంటిమి. ఇంతలో వారికి దూరపు బంధువు అయిన లింగన్న శాస్త్రి అనునతడు వచ్చాడు. అతడు వేదాంగ పారంగతుడు. లింగన్న శాస్త్రి ఈ విధముగా చెప్పనారంభించను. నేను పితృతర్పణముల నిమిత్తము పాదగయా క్షేత్రమైన పీఠికాపురమునకు వచ్చితిని. మా తాతగారు కర్మిష్ఠుడైన బ్రాహ్మణుడైనను ధనవంతుడైనను బహు పిసినారి. శాస్త్రములలో చెప్పబడిన ఆపద్ధర్మములను, ధర్మ సూక్ష్మములను వితండవాదముతో తనకు అనుకూలముగా అన్వయించుకునేవారు. పితృదేవతల తృప్తి కొరకు చేయబడు దశ విధ దానములను యథాశక్తి అను సూత్రముతో వక్రముగా అన్వయించుకుని వారు అత్యంత స్వల్ప ద్రవ్యముతో ఆ తంతు అయినదని అనిపించుకునేవారు. శ్రద్ధాపూర్వకముగా చేయబడు శ్రాద్ధ కర్మములందు కూడా అనవసరముగా ద్రవ్యము ఖర్చు పెట్టబడుచున్నదనియు, భోక్తలు ఇదే అదనని భావించి మిక్కుటముగా భోజనము చేయుచున్నారనియు, తన ఇల్లు గొల్లాగుచున్నదనియు అంతర్మథనము చెందేవాడు. కాలము తీరగా మా తాతగారు చనిపోయారు. మా నాయన కూడా తండ్రి అడుగు జాడలలోనే నడచను. జగద్భక్షకుడైన కాలము నా తండ్రిని కూడా కబళించను. జగద్భక్షకుడైన కాలము నా తండ్రిని కూడా కబళించను. నేను మాత్రము శాస్త్రములలో చెప్పబడిన రీతిగా నా శక్తికి తక్కువగాని ఎక్కువగాని కాకుండా యథాశక్తిగా పితృదేవతలకు సంబంధించిన తర్పణాదులను కావించుచుండేది. ఇంతలో మా ఇంటిలో అకారణ కలహములు చెలరేగి మనశ్శాంతి లేకుండే. కారణములేమీ లేకుండగానే సద్య కలహములు వచ్చుచుండెను. పరమశాంతులైన బంధుమిత్రులు మా ఇంట అడుగు పెట్టిన కొలదిసేపటికే రౌద్ర స్వభావము పొంది జగడములకు దిగగా అది కలహాల నిలయమాయను. నా భార్య నాపై అలిగి పుట్టింటికి పోయినది. నేను పరుండినప్పుడు నా కుమారుడు నా ఛాతీపై కూర్చుని తన 2 చేతులతో నా పీక పిసిగివేయదలంచెను. నా కోడలు, నీ వయసు వారు చాలా మంది వల్లకాటికి చేరి ఉన్నారు, నీ వంతు ఎప్పటికి వచ్చును కదా అని తిట్టిపోసేది. నా కూతురు నీ వంటి దరిద్రునికి కూతురుగా జన్మించుటకు ఏ జన్మంలో నేను ఎంత పాపము చేసుకుంటున్నో కదా అని పరుషవాక్యములాడేది. నా అల్లుడు, మా ఇంటిలో సరి అయిన సేవకులు లేరైరి, దుఃఖలాగును ఉన్నావు,
మా ఇంటికి వచ్చి ఇల్లు వాకిలి ఊడ్చుట, గొడ్ల చావుడిలో గోసేవ చేయుట, అవసరమైనప్పుడు బ్రాహ్మణార్థమునకు పోయి తిలదానము పట్టుట మొదలైన పనులు చేయవచ్చును కదా. మేము పస్తులుండి అయినను నీకు బకాసుర భోజనము సిద్ధము చేయగలవారము. నీవే వంట వార్పు చేసి నీవు తినగా ఏమైనా మిగిలినచో మాకు కూడా ఒక కబళము భోజనము పెట్టవచ్చును కదా అని వ్యంగ్యోక్తులతో హింసించెడువాడు వాళ్ళల్లుడు. నాకు జీవితము కంటకప్రాయమైనది. ప్రతి జీవికిని జీవించుట యందు ఆసక్తి కలిగి జీవించుటలో మాధుర్యం ఉన్నదని తోచును. అయితే నా విషయంలో జీవించుటలో మాధుర్యము లేదని తేలిపోయినది. అయినచో బలవంతముగా ఆత్మహత్య చేసుకునే మరణించుదమన్నా పిశాచ జన్మ లభించునేమో అని భయము. నా మరణానంతరము నాకు శాస్త్రోక్త పద్ధతిలో అంత్యక్రియలు జరుగువని నాకు స్పష్టముగా తోచినది. ఒకనాడు నేను మా ఇంటిలోనున్న గొడ్ల చావడిలో నాకు అప్పజెప్పబడిన పనులను అన్నింటినీ పూర్తి చేసుకుని భోజనము చేయుటకు ఉద్యుక్తుడనైనైతిని. అయితే నా కోడలు నాకు పాసిపోయిన అన్నమును పెట్టినది. అది దుర్వాసన కలిగి ఉన్నది. దానిలో నాకు కొన్ని పురుగులు కూడా కనిపించినవి. పనులను చేసి చేసి అలసియున్న నాకు మిక్కుటముగా ఉన్న క్షుద్బాధ మరింత హింస కలిగించినది. కన్నీళ్లు కార్చుదమన్నను ఓపిక లేని స్థితిలో నుండిని. దుర్వాసనతో కూడి ఉన్న అన్నమును తినజాలను, ఆకలి బాధకు తట్టుకొనజాలను. కడుంగడు దైన్య స్థితిలోనున్న నాకు ఈ లోకము, ఈ జనులు, ఈ బాంధవ్యములన్నీ సత్యములేనా, లేక ఇదంతయును ఒక ఇంద్రజాల మహేంద్రజాలమా అని మనస్సులో శంక కలిగినది. ఆలోచించే శక్తి కూడా లేక మనస్సు ముద్దుబారిపోయినది. ఇటువంటి విషమ పరిస్థితిలో ఒక అవధూత నేనున్న గొడ్ల చావడిలో నాకు దర్శనమిచ్చను. కరుణారసము మహాప్రవాహము వలె అతని కండ్ల నుండి ప్రవహించుచుండెను. ఆ దివ్య కరుణామూర్తిని గాంచిన తక్షణము పసిబాలుని వలె వెక్కి వెక్కి ఏడ్చితిని. ఆ వ్యక్తి నాకు కొన్ని లక్షల సంవత్సరముల నుండి తెలియననటి జ్ఞానము కలిగినది. నేను ఆ అవధూత దివ్య శ్రీ చరణములపై బడి ఆ దివ్య చరణములను నా గుండెలకు హత్తుకుంటిని. ఆ అవధూత తన దివ్య హస్తములతో ఆ అన్నమును స్పృశించెను. కంచంలోని ఆ అన్నము అదృశ్యమాయను. ఆ కంచంలో హల్వా అను పిలువబడు తీపి పదార్థం ఉండెను. ఆ అవధూత ఆ హల్వాలో స్వల్ప భాగమును స్వీకరించి మిగిలినది నన్ను తినమని ఆజ్ఞాపించెను. నేను సంతుష్టిగా తింటిని. నాలో జవసత్వములు పుంజుకొనినవి. ఆ అవధూత నన్ను ఒక గుణపముతో ఈశాన్యమూల త్రవ్వుమనెను. నిలువెత్తు గొయ్య తీసిన తదుపరి దానిలో 2 కుక్కల అస్థి పంజరములు బయల్పడినవి. వాటిని నేను అవతల పారవైచితిని. అవధూత నా వద్దనున్న గంజిని దానిలో పోయమనెను. నేను ఆ గోతిలో గంజిని పోసి మట్టితో పూడ్చితిని. అంతటా ఆ అవధూత ఇట్లు సెలవిచ్చెను. నీకు పిశాచ బాధ నివృత్తిని చేసితిని. నీ గృహమునకు ఇప్పుడు స్థల శుద్ధి జరిగినది. క్రమశః పరిస్థితులు చక్కబడును. పాదగయ క్షేత్రమైన పీఠికాపురము నుండి నీకు పిలుపు వచ్చినది. తక్షణమే నీవు పయనము కావలసినది. నీకు తగిన ఏర్పాట్లు చేయబడును. మనము తిరిగి పీఠికాపురములో కలుసుకుందుము. నేను కట్టుబట్టలతో పీఠికాపురమునకు పయనమైతిని. ఇంటిలోని వారికి ఎవరికి చెప్పకుండా తక్షణమే బయలుదేరితిని. నేను కొంత దూరము పోవుసరికి సాయం సంధ్య సమీపించుచుండెను. ఒక మామిడి తోట గుండా ప్రయాణము చేయుచుంటిని. ఆ తోట యజమాని నరసింహప్ప అనునతుడు నన్ను మిగుల ఆదరించాను. పూజించుటకు మధురమైన ఫలము పంపించను. నా ఆకలి ఆ రాత్రికి తీసుకునవలసి ప్రతిపాది నేను సరే ఉదయమునే నా సంధ్య టైం ఎన్ని గంటలు ఆడియో ఆపేసాను సార్. నేను సరే అంటిని. ఉదయము నేను
శాస్త్రి గారు ఆపేస్తున్నానండి, వాళ్ళని ఆపేస్తున్నాను. ఆపేనండి, ఆపేశారండి. ఓకే. నేను సరే అంటిని. ఉదయము నేను స్నాన సంధ్యలు నెరవేర్చుకున్న తదుపరి నాకు వస్త్రదానమునర్చి కొంత ద్రవ్యమును దక్షిణగా సమర్పించను. అవధూత చెప్పినట్లే సక్రమముగా ఏర్పాట్లు జరుగుచుండుటను గమనించిన నాకు ఆశ్చర్యము కలిగెను. అంతటా ఆ రైతు, అయ్యా, నిన్న మధ్యాహ్న సమయమునందు ఒక అవధూత స్వప్న దర్శనమిచ్చి సాయం సంధ్యయందు సద్బ్రాహ్మణుడొకడు పాదచారి అయి తోట మార్గమున బోవుచుండుననియు, అతనికి ఆతిథ్యమిచ్చి ఆ మరునాడు వస్త్రదానము చేసి దక్షిణ కూడా ఇయ్యవలసినదనియు, అతనికి భుజించుటకు మామిడి పండ్లను ఇయ్యవలసినదనియు చెప్పెను. తమ దర్శన భాగ్యము కలిగినది, మీకు సేవ చేసుకున్న అదృష్టము కూడా కలిగినది, ధన్యుడనైతిని అని సంభ్రముగా చెప్పాను. ఈ వృత్తాంతమును బట్టి ఆ అవధూతలో అతీత శక్తులు చాలా కలవని, వారు సామాన్య అవధూత కారని నాకు స్పష్టమైనది. నేను వేదమునందలే రుచులను వల్లె వేసుకొనుచు ప్రయాణము చేయుచుంటిని. నూతన వస్త్రములను ధరించి వేదమును వల్లె వేసుకొనుచు పోవుచుండగా నాలోని నరములలో విద్యుత్తు ప్రవహించుటను గమనించితిని. ఆ విద్యుత్ ప్రవాహము వలన శరీరమునందు తెలియరాని ఆనందము కలుగుచుండెను. నా వెనుకనే ఎవరో వేద పండితుడు వడివడిగా వచ్చుటను గమనించితిని. అతడు వేదమునందలి సావిత్రి పన్నమును చెప్పనారంభించను. నేను కూడా అతనితో స్వరమును కలిపి తిని. అంతటా వేద పండితుడు, సావిత్రి పన్నము చాలా ముఖ్యమైనది. త్రేతాయుగమునందు భరద్వాజ మహర్షి సవితృ కాటక చయనము చేశాను. అది కూడా పీఠికాపురములోనే. ఆ పీఠికాపురమునందు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినాడు. వేదము ప్రభు సమ్మతము. వేదములను పఠించు అధికారము బ్రాహ్మణులకే ఇయ్యబడినను, వేదములను అధ్యయనము చేయు అధికారము మాత్రము సర్వవర్ణముల వారికి ఇయ్యబడినది. బ్రాహ్మణులు శ్రీకృష్ణుని పూజించువారు. మరి శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల పాదములను కడిగి నీళ్లను నెత్తిపై జల్లుకునివాడు. పీఠికాపురము నుండి పిలుపును అందుకున్న నీవు ఎంతయో అదృష్టవంతుడవు అని పలికెను. నేను వారిని, అయ్యా, శ్రీపాద శ్రీవల్లభులనెవరు, వారి మహిమను వినగోరుచున్నానని కోరగా ఆ వేద పండితుడు, నాయన, శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము సర్వ పాపక్షయకరము. వారు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు. వారి లీలా జన్మభూమి పీఠకాపురము. పూర్వయుగములందలి మహాత్ములు అవసరము ఏర్పడినప్పుడు అవతార పురుషునితో కలిసి అవతరించుట కద్దు. పూర్వయుగమునందు సుశీల విష్ణుదత్తులను పుణ్య దంపతులుండేవారు. సుశీలయను ఆ మహాసాధ్వి తన సాధన ప్రక్రియలో అనసూయ మాతతో తాదాత్మ్య స్థితి నందుచుండెడిది. దత్త జయంతి రోజున ఆమె ప్రసవ వేదనను అనుభవించడిది. విష్ణుదత్తుడు తన సాధనా విశేషములతో అత్రి మహర్షుల వారితో తాదాత్మ్య స్థితి నొందెడేవారు. ఈ తాదాత్మ్య స్థితి అనున్నది అభౌతికము, అప్రాకృతికము, మనోబుద్ధులకు అగోచరము, దేవరహస్యము, వాక్కునకు అందనటువంటిది, వివరించి చెప్పుటకు సాధ్యము కానిది. వారే ప్రస్తుతము సుమతి మహారాణి అప్పలరాజ శర్మగా జన్మించిరి. వారి తపఫలముగా శ్రీపాదుల వారు వారికి సంతానముగా జన్మించిరి. వారు కృష్ణ యజుర్వేదులు, ఆపస్తంభ సూత్రులు, భారద్వాజ గోత్రికులు. పూర్వయుగమునందలి లాభాద మహర్షి అను వైశ్యముని వాసవి కన్యక అవతారమునందు భాస్కరాచార్యునిగాను, శ్రీపాద శ్రీవల్లభ అవతారమున పాపనార్యులుగాను జన్మించిరి. నీవు పీఠికాపురమున ఆ మహాపుణ్య దంపతులను దర్శనము చేసుకోగలవు. నీకు ఆతిథ్యమిచ్చి వస్త్రదానమును దక్షిణను ఇచ్చిన రైతు పీఠికాపురమునందలై పైన వెంకటప్పయ్య శ్రేష్ఠి అను వారి తండ్రి అయిన సుబ్బరామయ్య శ్రేష్ఠి అను వారి వద్ద పూర్వజన్మమునందు పాలేరుగా ఉండేటివాడు.
పరమ పవిత్రులైన సుబ్బరామయ్య శ్రేష్ఠి వారింట భోజనము చేసిన మహాపుణ్యము వలన అతడు భూస్వామి అయి సకల సుఖములను పొందుచున్నాడు. పీఠికాపురమునందలి పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠియును వత్సవాయ నరసింహవర్మయును శ్రీపాదుల వారికి అత్యంత ప్రీతిపాత్రుడు. వారికి శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి మెండు అని వివరించింది. తదుపరి నేను ఆయా కర్మబంధములు అత్యంత సంక్లిష్ట బంధములని గమనించి తిని యజ్ఞము చేయునప్పుడు పవమాన ఘటము బ్రద్దలైన ఎడల ఆ ఘటముతో పాటు ఆధ్వర్యుని శిరస్సు కూడా వెంటనే బ్రద్దలై వాని ప్రాణము పోవునని చెప్పబడినది. నేటి కాలంలోనూ యజ్ఞములు జరుగుచున్నవి. పొరబాటున పవమాన ఘటములని చెప్పబడు ఆ మూడింటిలోనూ ఏదైనా ప్రమాదవశాత్తు బ్రద్దలైనచో అధ్వర్యుని శిరస్సు బ్రద్దలగుటలేదు. దీనికి కారణమేమి? ఇట్లు వేదశాస్త్రములందు చెప్పబడిన విషయములు శుభములను కలిగించునవి గాని అశుభములను కలిగించునవి గాని సంభవింపకపోవుట చేతనే నాస్తికులు వేదశాస్త్రములను అవహేళనము చేయుతున్నారు వారిని అడిగితే. దానికి ప్రతిగా ఆ మహామహులు వచించి, నాయన, ప్రస్తుత కాలంలో నిర్వహింపబడు యజ్ఞములలో పవమాన ఘటములలో విద్యుత్తు మొదలైన ప్రాణహారక పదార్థములు లేవు. యజ్ఞమును నిర్వహించు ఆధ్వర్యుడు గొప్ప సాధకుడై ఉండవలెను. అతనిలో యోగాగ్ని ప్రస్ఫుటముగా ఉండవలెను. ఆ యోగాగ్నియే పవమాన ఘటములలో విద్యుత్తును కలిగించగలదు. మహాయోగి అయిన వాడు ఆధ్వర్యుడై యజ్ఞమును చేసిన ఎడల సద్యత్ఫలితము కలిగి లోక శ్రేయస్సు కలుగును. అట్లుగాక నామ మాత్రముగా జరుగు ప్రక్రియల వలన వేద శాస్త్రోక్త ఫలములను పొందదాము. యజ్ఞాది కర్మలలో నుంచే దక్షిణలలో 16, 116, 1116 అనే సంఖ్యాభేదం కూడా ఎంతో రహస్యార్థమున్నది. గోత్రమనున్నది పితృ సంబంధమైనది. ఈ ధర్మము సృష్టి ఉన్నంత వరకు మార్పు చెందనిది. సాపిండ్యమనున్నది మాతృ సంబంధమైనది. ఈ ధర్మము దీనికి 7 పురుషములకు నివృత్తమగును. వివాహమునకు పుత్రుడు, ధనము అను 2 ఫలములు గలవు. ఈ రెంటిని పొందుటకు స్త్రీ అనడి అగ్ని ముఖ్యముగా కావలెను. గుణభేదమే లేని శ్రీపాదుల వారికి కుల భేదములెట్లుండును? వారు భావ అద్వైతమును బోధించుచున్నారు, కర్మాద్వైతమును కాదు. ఆది శంకరుల వారి వలె శ్రీపాదుల వారు పక్షపాత రహితులు. ఆది శంకరులు హేమ విద్యను సత్వగుణ ప్రధానులైన బ్రాహ్మణులకు ఉపదేశింపక రజోగుణ ప్రధానులను పరోపకార పరాయణులను నగు కళ్ళు గీసుకుని జీవించు గౌడ కులస్తులకు ఉపదేశించిరి. అటులనే శ్రీపాదుల వారు కూడా జాతి, మత, వర్గ, వర్ణ, వయో వివక్షత లేకుండా వారి వారి యోగ్యతానుసారము తమ అనుగ్రహమును ప్రసరింపజేతురు. ఆది శంకరుల వారు హేమ విద్యను బ్రాహ్మణులకు ఉపదేశించిన వారు లోభులై ధన వ్యామోహాదులందు చిక్కి స్వధర్మానుష్ఠానమును మరచిపోదురు. మనస్సు, బుద్ధి, అహంకారము, భూమ్యాది పంచతన్మాత్రలు అనేది ఈ 8 జడ ప్రకృతులందురు. చిత్ ప్రకృతితో కలిపిన ఎడల ఇవి 9 అగును. 1 అన్నది చిత్ ప్రకృతికి ప్రతీకము. 2 నుండి 9 వరకు ఉన్న ఈ 8 అంకెలు 8 జడ ప్రకృతులకు ప్రతీకలు. శూన్యమనున్నది బ్రహ్మతత్వమునకు ప్రతీకము. పూర్ణముతో కూడిన 9 అంకెల వలన పుట్టిన గణితము ప్రకృతుల కార్యకలాపమునకు అనగా సృష్టికి ప్రతీకమై ఉన్నది. శ్రీపాదుల వారు 2 చపాతీల కోసము దో చౌపాతి దేవ్ లక్ష్మి అని హాస్యముగా భిక్ష అడుగుచుండేవారు. ఇది 2, 4, 9, 8 అను సంఖ్యకు ప్రతీక. 2498. వారి ప్రతి కదలికలోనూ వాక్కులోనూ నానార్థములు గోచరించును. సృష్టిలోని సమస్త ద్వంద్వములకు 2 ప్రతీకలు. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరములకు 4 ప్రతీక. మార్పులకు లోను కాని బ్రహ్మతత్వమునకు 9 ప్రతీక. మహామాయకు 8 ప్రతీక. శ్రీపాదుల వారు అర్ధనారీశ్వరులు.
శ్రీపాదుల విరాట్ స్వరూపం. నేను బృహత్శిలా నగరమని పిలువబడు పెనుగొండ గ్రామమునకు చెందినవాడ. నన్ను గణపతి శాస్త్రి అని అందురు. నేను వేదాధ్యయనము చేయు నిమిత్తము వాయసపుర అగ్రహారమునకు వచ్చితిని, అంటే కాకినాడ. గురు శుశ్రూష చేయుచు వేదమును నేర్చుకొనుచుంటిని. మా గురుదేవులకు వారి గృహమునకు సమీపముననే భూములు కలవు. వారికి గోగణము కూడా విస్తారం. నేను గోవులను మేపుటకు పొలమునకు పోయేతిని. ఒకనాడు పశువుల కాపరి వేషమున ఉన్న దివ్య తేజో విరాజితుడైన 10 సంవత్సరముల వయస్సు గల బాలకుడొకడు మా భూమిలోనికి వచ్చెను. అంతకుముందు మనం 8 సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వయసు అప్పుడు, 4 సంవత్సరాల వయసు అప్పుడు, అలా ఒక్కొక్క సంవత్సరం గురించి ఆ వయసులో ఉండగా ఆయన చూపిన లీలల్ని ఒక్కొక్కళ్ళు మనకి చెప్తా వస్తున్నారు. ఇప్పుడు 10వ సంవత్సరంలో ఆయన ఉండగా, 10వ సంవత్సరం వయసులో ఆయన ఉండగా ఆయన చేసినటువంటి లీలల గురించి ఇప్పుడు మనకి ఈయన చెప్తున్నారు. 10 సంవత్సరముల వయస్సు గల బాలకుడొకడు మా భూమిలోనికి వచ్చెను. అతడు మెడలో జందెమును ధరించి ఉండెను. కావున నేను బ్రాహ్మణ బాలకుడని నిశ్చయించుకుని నిర్ధారణ కొరకు అతనిని అడిగితిని. అంతటా బాలకుడు, నేనే, నాలో సమస్త తత్వములను ఉన్నవి, అన్నింటికి ఆధారభూతుడైన నేను మాత్రము నేనే. నాలోని బ్రాహ్మణ లక్షణములను గాంచి నీవు నన్ను బ్రాహ్మణుడనని భావించినా అది తప్పు కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో క్షత్రియ లక్షణమును గాంచి నన్ను క్షత్రియుడననుకున్నా అది అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో వైశ్య లక్షణములను గాంచి నన్ను వైశ్యుడనని అనుకున్నను అది అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో శూద్ర లక్షణములను గాంచి నన్ను శూద్రుడనుకున్నను అది తప్పు కాదు. అయితే అది మాత్రమే యథార్థము కాదు. నన్ను నీవు చండాలునిగా భావించినను తప్పు కాదు, కానీ అది కూడా యథార్థము కాదు. నేను సమస్త పరిమితులకు అతీతుడను. సత్యములుగాను అసత్యములుగాను తోచెడి ప్రతి విషయమునకును నేను అతీతుడను, ఆధారభూతుడను. నేను పరమ సత్యమును. ఆ సత్యతత్వము అన్ని అవధులకును ఆవలనుండున్నది. నా యొక్క ధర్మము పరమ ధర్మము. అది సమస్త ధర్మములకును అతీతం, ఆధారభూతము కూడాను. నాది పరమ ప్రేమతత్వము. సృష్టిలోని జీవులలో నుండే ప్రేమతత్వములన్నింటికంటే సుదూరంలో నుండును. అంతేకాకుండా వాటి అన్నింటికి ఆధారముగా నుండును. నన్ను నీవు పురుషునిగా భావించిన స్త్రీ వలె ప్రవర్తించదను, స్త్రీగా భావించిన పురుషుని వలె ప్రవర్తించదను. నన్ను అర్ధనారీశ్వరుడను కుందువా, ఆ 2 రూపములు వ్యక్తమొకటకు ముందున్న మనోవాచామగోచరమైన దివ్యానంద తత్వమని రుజువు చేసేదను. ఇంత విలక్షణములతో కూడిన నన్ను ఏమని తెలుసుకోగలవు అని ప్రశ్నించను. నాకు అతడు చెప్పునదంతైను మహోగ్ర జ్వర పీడితుని సంధి ప్రలాపం వలె తోచినది. పైత్యము మితిమీరినప్పుడు అవాక్కులు చవాక్కులు వచ్చునని తలంచితిని. నా మనో అవస్థను గమనించుచున్న ఆ బాలుడు, నేను ఇప్పుడు శనేశ్వరునితో మాట్లాడుచుంటిని. ఆ శనేశ్వరుడు నేను ఈ గణపతి శాస్త్రిని ఎంత చమత్కారముగా చిత్ర విచిత్రములైన బంధనములలో పడవేసి హింసించదనో ఆ వేడుకను తమరు వీక్షించుడు ప్రభు అని నాతో అనుచున్నాడు. కానీ నేను గణపతి శాస్త్రి కర్మ ఫలమును గోక్షీర రూపంలో గ్రహింపబోవుచున్నాను. ఇతనిని నీవు బంధనములలో పడవేయజాలవని శనేశ్వరునితో అంటిని అని గణపతి శాస్త్రికి తెలిపాను. ఆ మాటలు విన్న వెంటనే నాలో కంపరము బయలుదేరినది. వాస్తవమునకు ఆ సమయంలో నా జాతకంలో చాలా చెడు దశ జరుగుచుండెను. నేను ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండగానే ఆ పశువుల కాపరి ఒక ఆవు వద్దకు పోయి, గాయత్రి, నాకు ఆకలిగానున్నది, పాలివ్వగలవా అని ప్రశ్నించాను. ఆ గోమాత అవునని సూచించు అర్థములో తన తలను తిరిపాను. దాని పొదుగు పాలతో నిండి క్షీరధారలు భూమిపై పడుచుండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా ఆ పాలను త్రాగాను. వాస్తవమునకు అది గొడ్డు ఆవు,
ఆయనను ఆ పశువుల కాపరికి పాలిచ్చాను. ఇది అంతైను నాకు అయోమయముగా నుండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా అచ్చటనున్న ఒక మామిడి చెట్టు క్రింద కూర్చుండెను. నేను తిరిగి అతని వైపు యాదృచ్ఛికముగా చూడగా ఆ పశువుల కాపరితో పాటు ఎవరో 10 ఏండ్ల రైతు బాలిక వేషంలోనున్న కన్య కూడా ఉండెను. చూపరులకు వారిరువురు నయనానందకరముగా నుండిరి. వారి సరస సల్లాపములు, వినోద భరితములైన సరస సంభాషణలు చూడ చక్కని జంటగా కనిపించెను. ఇంతలో పైండా వెంకటప్పయ్య సృష్టి గారు తమ గుర్రపు బండి నుండి దిగిరి. వారితో పాటు 10 సంవత్సరముల వయస్సు కలిగిన తేజో విరాజితుడైన బాలకుడొకడు ఉండెను. అతడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అని ఆ తరువాత తెలుసుకుంటుని. మా గురుదేవులకు ఈ భూమిని వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తమ తండ్రి గారి స్మృత్యర్థము భూదానముగా ఇచ్చి ఉండిరి. ఈ భూమికి ఆనుకుని శ్రేష్ఠి వారికి విస్తారమైన భూములు కలవు. తమ భూములను పర్యవేక్షించుకుని నిమిత్తము శ్రీ శ్రేష్ఠి గారు ఎప్పుడైనా పీఠికాపురము నుండి వాయసపుర అగ్రహారమునకు వచ్చుచుందురు. శ్రేష్ఠి గారు పశువుల కాపరిని అతనితోనున్న రైతు బాలికని చూచి ఆశ్చర్యచకితులైరి. ఏలనన వారు మహా తేజోవంతులగుటయేగాక కొంచెము మార్పులు చేర్పులతో శ్రీపాదుల వారిని పోలి ఉండిరి. అంతటా శ్రీపాదుల వారు, తాత, ఎందులకు అంత సంభ్రమాశ్చర్యచకితుడివైనావు అని అడిగిరి. దానికి వారు, నాయన, వారిరువురిని చూడుము, నయనానందకర దృశ్యము అనిరి. అంతటా శ్రీపాదుల వారు, చూచెడివాడు చూడబడేది దృశ్యము ఒక్కటేనా అని అడిగిరి. చూచెడివాడు చూడబడేది దృశ్యము ఒక్కటేనా అని అడిగిరి. దానికి శ్రీ శ్రేష్ఠి గారు, అంతటి వేదాంత విషయంలో నాకు తెలియవు బంగారు తండ్రి అని గోముగా పలికిరి. శ్రీపాదుల వారు, తాత, ఇందులో వేదాంతమేమున్నది? శ్రీహరి కూడా పరిమితులు లేని తన మాయాగతిని చూసి ఆశ్చర్యచకితుడైనాడట. ఈ సృష్టి నవరస భరితము. ఆశ్చర్యకరమైన దృశ్యములు కల్పింపబడుట కూడా సృష్టిలోని ఒక నియమము. అచ్చట రెండుగానున్నది, ఇచ్చట ఒకటిగా ఉన్నది. ద్వైతము యథార్థమా, అద్వైతము యథార్థమా? నేను ఒకట, రెండా, లేక అనేకమా? ఆలోచించి చెప్పు. శ్రేష్ఠి గారికి శ్రీపాదుల ఈ మాటలతో పశువుల కాపరియు ఆ రైతు బాలికయు కూడా శ్రీపాదుల వారి కాయ సృష్టి గాని కాదు గదా అనేది సందేహము కలిగినది. శ్రేష్ఠి గారి చుబుకమును పట్టుకుని శ్రీపాదులు ఇట్లనిరి, తాత, సందేహం ఎందులకు? మీ వంశంలోని వారు నన్ను మరువనంత వరకు నేనును నా శక్తిను అదృశ్య రూపమున మీ భూములలో సంచరించు వారమే. మీ ఇంట్లో నా అడుగుల చప్పుడు సాధకులైన వారికి తప్పక అనుభవమయ్యే విషయమే. అనఘాదేవి సమేతుడైన ఆ అనఘుడు శ్రీ దత్తాత్రేయుడు తన అర్ధనారీశ్వర స్వరూపము దృష్టిగోచరము కాకుండా అవధూత రూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున నీ సమక్షంలోనే ఉన్నాడు. సందేహము వలదు. నేను సుమతి మాయికి ప్రప్రథమమున దర్శనమిచ్చినప్పుడు, నేను పుత్రుడనై జన్మించినప్పుడు వివాహ ప్రయత్నము చేయవద్దనియు, ఆ రకముగా ప్రయత్నము చేసినచో ఇల్లు వదిలి వెళ్ళిపోవుట ఖాయమనియు నిశ్చయముగా చెప్పితిని. నీవు రాజర్షివి గనుక నిష్కల్మష భక్తి పాశముతో నన్ను బందీగా చేసితివి గనుక అనఘ సమేతమైన అనఘ స్వరూపమును నీకు దృష్టిగోచరముగా వెంచితిని. శ్రీపాదుల వారి సన్నిధిలో కారణము లేని కార్యము జరుగజాలదు. సృష్టి విధానము చిత్ర విచిత్రమైనది. కర్మములు, వాటి ఫలితములు అవి సంభవించు దేశకాలముల నాచే నిర్ణయించబడునవి. మూఢులైన జనులకు నా చర్యల ద్వారా, లీలల ద్వారా, మహిమల ద్వారా జ్ఞానబోధ చేయుట నా అవతార కార్యక్రమంలో ఒక భాగం. శ్రీపాదుల వారు ఈ ప్రకారముగా పలికి మేము చూచుచుండగానే కాంతి స్వరూపమును పొంది మామిడి చెట్టు వైపునకు వెడలిరి. చూచుచుండగానే రైతు బాలికయు పశువుల కాపరియు కాంతి స్వరూపమును పొంది శ్రీపాదుల వారిలో లీనమైరి. కాలముగానే కాలములో మామిడి చెట్టునకు కాయలో కాయుట అసంభవమైన విషయం. కానీ ఆ మామిడి చెట్టునకు ఒకే ఒక కాయ కాసెను.
దానిని శ్రీపాదుల వారు కోసిరి. వారి హస్త స్పర్శ ఎట్టిదో కాని అది చూచుచుండగానే పండుగా మారినది. పసి పిల్లవానికి తల్లి భోజనము గాని మధుర పదార్థములు గాని తినిపించు రీతిన శ్రీపాదుల వారు శ్రేష్ఠి గారిచే ఆ మామిడి పండును తినిపించిరి. ఆ మామిడి పండును తినునంత వరకును శ్రేష్ఠి గారు పసి బాలుని వలె ఏడ్చుచుండిరి. శ్రీపాదుల వారి మాతృ ప్రేమ 1000 తలుల ప్రేమ కంటే గొప్పది. వారి దివ్య నేత్రముల నుండి కారుణ్యము ప్రేమ వర్షించునప్పుడు వారు సాక్షాత్తు త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘామాతయే అనిపించదరు. ఆ మామిడి పండు యొక్క టెంక శ్రీపాదుల వారి సముఖంలో నెట్ట నిలువుగా నిలబడి ప్రభు యొక్క ఆజ్ఞ కోసము వేచియుండు సేవకుని వలెనున్నది. శ్రీపాదుల వారి హస్త సంజ్ఞతో అది పైకెగిరినది. అది మామిడి టెంక రూపమున ఉన్నను కేవలము కాంతి స్వరూపముగా మారిపోయినది. శ్రీపాదులు ఇట్లనిరి, విత్తు ముందా చెట్టు ముందా అని కొంతమంది వితండవాదము చేయుదురు. ఈ రెండింటి కంటను ముందున్నవాడు ఒకడున్నాడు, అతడే దైవము. తన సంకల్పమును బట్టి విత్తనము నుండి చెట్టును గాని చెట్టు నుండి విత్తనమును గాని ఆవిర్భవింపజేయగలడు. అమోఘమైన అతని సంకల్పము సప్త మహర్షులకు సైతము ఊహింపనలవి కానిది. మాలిన్యముతో కూడిన పరమాత్మ జీవుడని పిలువబడుచున్నాడు. మాలిన్యముతో కూడిన పరమాత్మ జీవుడని పిలువబడుచున్నాడు. మాలిన్య రహితుడైన జీవుడు పరమాత్మ అగుచున్నాడు. జీవాత్మ పరమాత్మలో లీనమైనప్పుడు అతని సంస్కారములన్నీ వేయించబడిన విత్తనముల వలె నుండును. అయితే పరమాత్మకు సంకల్పము కలిగి తనలో విలీనమైన జీవాత్మను తిరిగి సృష్టి చక్రములోనికి తీసుకురాదల్చిన అతనిని అడ్డుకొనగలుగు శక్తి లేదు. అయితే తనలో లీనమైన జీవులను సృష్టిలోనికి తీసుకువచ్చినప్పుడు వారు కారణ జన్ములై దైవ కార్యమును నిర్వహింతురు. జన్మాంతమున వారు తిరిగి పరమాత్మయందు లీనమగుదురు. పరమాత్మయందు లీనము కాక అత్యంత సామీప్యమున ఉండదల్చిన జీవులు ఆ ఆనందమయ స్థితిలోనే ఉండదల్చెదరు. అట్టి వారిని కూడా పరమాత్మ దైవ కార్య నిర్వహణార్థము కారణ జన్ములుగా జన్మింపజేయును. జన్మాంతమున వారు పరమాత్మయందు లీనముగాక అత్యంత సామీప్య స్థితి అందే ఉండి దివ్యానందమును అనుభవించెదరు. జీవాత్మ వేరు పరమాత్మ వేరు అను స్థితిలో ఉండగోరు జీవులు కారణ జన్ములై దైవ కార్యమును నిర్వహించిన తదుపరి తిరిగి పూర్వస్థితిలోనే జన్మాంతమున ఉండెదరు. ద్వైత స్థితి గాని విశిష్టాద్వైత స్థితి గాని అద్వైత స్థితి గాని జీవుల యొక్క కోరిక మేరకు ప్రసాదింపబడును. అందువలన జనులు అద్వైతము గొప్పదా విశిష్ట అద్వైతము గొప్పదా అద్వైతము గొప్పదా అని వాదులాడుట తగదు. సృష్టి స్థితి లయములు అనుక్షణము జరుగుచునే ఉండును. బ్రహ్మ విష్ణు రుద్రులు తమ తమ కల్పాంతములలో పరమాత్మ యొక్క అవ్యక్తానందమయ స్థితి యందు ఉండెదరు. వారు తిరిగి మహాసంకల్పమును అనుసరించి వ్యక్తి స్థితికి వచ్చి వారి కోసమై నూతనముగా సృష్టింపబడిన బ్రహ్మాండములయందు సృష్టి స్థితి లయములను కావించెదరు. నవ వ్యాకరణ పండితుడైన హనుమంతుడు రాబోవు కల్పంలో బ్రహ్మగా నుండును. నవ వ్యాకరణ పండితుడైన హనుమంతుడు రాబోవు కల్పంలో బ్రహ్మగా నుండును. జీవులకు వారి వారి సంస్కారములను బట్టి యోగ్యతా విశేషములను బట్టి విశ్వ పరిపాలనా కార్యక్రమంలో బాధ్యతలు ప్రసాదింపబడును. అందువలన సృష్టి యందలి బ్రహ్మాండములు అనేక కోట్లు. వాటి పరిపాలన నిర్వహణమునకు వినియోగింపబడు దేవతా శక్తులు కూడా అనంతముగా నుండును. ఆ దేవతా శక్తులకు ప్రతిబంధకములుగా నుండు రాక్షస శక్తులు కూడా అనంతముగా నుండును. తురుష్కులు సగుణోపేతుడైన నిరాకారునే అల్లా అని పిలిచెదరు. క్రైస్తవులు సగుణోపేతుడైన నిరాకారునే యెహోవా అనియు సృష్టి యందు ప్రతిబింబించిన కుటస్థ చైతన్యమును కుమారుడైన యేసు అనియు శాంత్వమును ఆదరణను ప్రేమను కరుణను సమకూర్చు దివ్య చైతన్యమును పవిత్రాత్మనియు వ్యవహరించెదరు.
సమస్త ధర్మములయందును మతములందును సిద్ధాంతములయందును స్వప్రకాశముతో వెలుగొందు వాడను నేనే. ఆయా జీవుల అభిష్టములను బట్టి, అభిరుచులను బట్టి, వారు అనుసరించు మార్గములను బట్టి, ఆయా స్థితులను బట్టి భిన్న భిన్న తత్వములతో తోచువాడను నేనే. నేను సర్వతంత్ర స్వతంత్రుడను కనుక, సాధ్యాసాధ్యములు లేనివాడను గనుక నాకు నిర్దిష్టమైన విధానం అనున్నది లేదు. సమస్త దేవి దేవతా స్వరూపములలోనూ అంతర్నిహితముగా జాజ్వల్యమానముగా ప్రకాశించువాడను నేనే గనుక ఆయా స్వరూపముల ద్వారా పూజలను స్తోత్రములను అందుకుని వాడను నేనే. అందరినీ అనుగ్రహించువాడను నేనే. కాలి పురుషుని మాయ అంతమైన వెంటనే సర్వమతముల సారమైన సనాతన ధర్మమే నా స్వరూపమనడి జ్ఞానము ఉదయించును. కలి పురుషుని మాయ అంతమైన వెంటనే సర్వమతముల సారమైన సనాతన ధర్మమే నా స్వరూపమనడి జ్ఞానము ఉదయించును. సాధకుడు బహిర్యాగము ద్వారానైనను అంతర్యాగము ద్వారానైనను నన్ను పొందవచ్చును. సాధకుడు బహిర్ముఖుడైనను అంతర్ముఖుడైనను సదా నేను వానిని కనిపెట్టుకుని ఉండువాడను. ప్రేమతో పలుకరించువాడను నేనే. వేదములో కూడా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మమని చెప్పబడినది. నేనే సత్య జ్ఞానానంద బ్రహ్మస్వరూపమును. నాస్తికునకు దేవుడు లేడని ప్రబోధించువాడను నేనే. నాస్తికునకు దేవుడు లేడని ప్రబోధించువాడను నేనే. ఆస్తికునకు దేవుడు ఉన్నాడని హెచ్చరిక చేయువాడను నేనే. సమస్త గురు స్వరూపమును నేనే. సత్యలోకము, సత్యనామము, గోలోకము, మహాశూన్యము మొదలైన సమస్త సాధనా స్థితులలోను స్వయం ప్రకాశముతో వెలుగొందు వాడను నేనే. ఎవరైతే వినిర్మల భక్తితో నన్ను ఆరాధించెదరో, సర్వభారములను నా పైన వేసి సర్వస్య శరణాగతి పొందుదురో, అట్టి వారి యోగక్షేమములను నేను సదా కనిపెట్టియుండు వాడను. నేను శ్రీపాదుడను, శ్రీవల్లభుడను. తాత, ఆనాటి అత్యంత ప్రాచీనమైన యుగము నాటి అత్రి అనసూయానందనుడే ఈనాటి శ్రీపాద శ్రీవల్లభుడు. భారద్వాజ ఋషికిచ్చిన వాగ్దానమును బట్టి పీఠికాపురమున అవతరింపవలసి వచ్చినది. శ్రీ పైండ వెంకటప్పయ్య సృష్టి కనుల వెంబడి ధారాపాతముగా ఆనందాశ్రువులు రాలుచుండెను. వారు శ్రీపాదుల వారిని గాఢముగా ఆలింగనము చేసుకునేది. వారు అనుభవించిన తన్మయత్వము వర్ణనకు అందనిది, వాక్కులతో తెలియజేయలేనంతటిది. కొంతసేపైన తరువాత సృష్టి గారు ఇట్లనిరి, నాయనా బంగారు తండ్రి, మా వంశము పైన నీ అనుగ్రహం ఉండని, మా గోత్రము పైన నీ అనుగ్రహం ఉండని, మా ఆర్యవైశ్య కులము పైన నీ అనుగ్రహం ఉండని అని కోరగా శ్రీపాదులు ఇట్లనిరి, తాత తథాస్తు. బ్రాహ్మణునకు ఒక వరము కోరుకున్న అధికారము కలదు. క్షత్రియునకు 2 వరములు, వైశ్యునకు 3 వరములు, శూద్రునకు 4 వరములు కోరుకున్న అధికారం ఉన్నది. నీవు కోరిన 3 వరములను అనుగ్రహించితిని. 33 కోట్ల దేవతల సాక్షిగా వాగ్దానము చేయుచున్నాను. నా పేరిట నా మాతామహులైన శ్రీ బాపనార్యుల ఎంట సరిగా నా జన్మస్థానమునందు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడును. నీ నుండి 33వ తరము నడచుచుండగా, శ్రీ బాపనార్యుల నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ నరసింహవర్మ నుండి 33వ తరము నడుచుచుండగా, నీ వంశంలోని 33వ తరము వ్యక్తిని నిమిత్త మాతృనిగా చేసి నా సంస్థానమును నేనే ఏర్పాటు చేసుకుందును. మీ వంశ మూల పురుషుడైన మార్కండేయ మహర్షిని ఆదేశించుచున్నాను. మార్కండేయ మహర్షి ప్రతి గురువారము మధ్యాహ్న సమయమున ఏదో ఒక రూపంలో నాకు నైవేద్యం ఇయ్యబడిన పదార్థములు ఎంతో కొంత భాగమును స్వీకరించుగాక. దాని వలన మార్కండేయ గోత్రమునందు జనించిన వారులకు మేలు కలుగుగాక. నీవు కోరినట్లే ఆర్య వైశ్యులపై నా అనుగ్రహం ఉన్నది.
ఆర్య వైశ్యులకు రాజ్యాధికార యోగము కలుగునట్లు ఆశీర్వదించుచున్నాను. దానికి ప్రతిగా భవిష్యత్తులో ఆర్య వైశ్యుడొకడు భారత ప్రభువు కాగలడు. విచిత్రమైన నాడీ జ్యోతిషమునందలి సూచనను బట్టి పీఠికాపురము రాగలడు. మెండుగా నా అనుగ్రహమును పొందగలడు. ఆ తరువాత నేపాళ దేశం నుండి భక్తజనుల అసంఖ్యాకముగా పీఠికాపురమున నా దర్శనార్థము రాగలరు. నా యొక్క శాసనము శిలా శాసనము. సృష్టిలోని ఏ ప్రాణికిని అది అనుల్లంఘనీయమైన శాసనం. అది అనుల్లంఘనీయమైన శాసనం. తాత, నా జేగంట రకరకముల మార్పులకు లోనై నా మూర్తి ప్రతిష్ఠింపబడిన స్థలంలో భూమిగతమై ఉండును. జేగంట చేరిన దానికి గుర్తుగా అచ్చటి త్రవ్వకములలో కొన్ని మృణ్మయ పాత్రలు లభించును. పీఠికాపురమునందు నిర్మింపబోవు నా మహా సంస్థానమునకు ద్రవ్య సహాయము చేయుటకు ఎంతో సుకృతము కావలెను. ఏదో ఒక జన్మలో ఆర్య వైశ్య కులమునందు జన్మించి పీఠికాపురములో ఏదో ఒక సంబంధము గల వ్యక్తి నుండి మాత్రమే ద్రవ్య సహాయము సమకూరును. అవిశ్వాసులు, మూఢులు, పాండిత్య జనిత అహంకారులు ప్రతి దానికి ప్రమాణమును కోరెదరు. నా చరిత్ర పారాయణము చేసిన అభీష్ట సిద్ధి కలుగును. నా చరిత్ర పారాయణము చేసిన అభీష్ట సిద్ధి కలుగును. పీఠికాపురములోని నా సంస్థానమునకు సంబంధించిన ఏ సత్కార్యములో పాల్గొనినను ప్రతిబంధకములు తొలగును. పీఠికాపురములో నా జన్మ నక్షత్రమైన చిత్త నక్షత్రము నాడు నన్ను శ్రద్ధతో అర్చించిన రుణబాధలు తీరును. కన్యలకు యోగ్యులైన వరులతో వివాహము జరుగును. భూత ప్రేత పిశాచాది అదృశ్య శక్తుల బాధ తొలగును. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ వాసవి కన్యక నాకు రక్షాబంధనము కట్టు పుణ్య దివసం. ఆనాడు పీఠికాపురములో నా సన్నిధిలో నుండి వారలకు చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. నేను స్వతః ప్రమాణం. నా చరిత్ర స్వతః ప్రమాణం. నా లీలలు స్వతః ప్రమాణం. సూర్యుని సూర్యుడని తెలుపుటకు వేరే ప్రమాణమేలా? శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యములు. ఆ మరునాడు నేను వల్లభేశ్వర శర్మ దంపతులు, సుబ్బಣ್ణ శాస్త్రి, లింగಣ್ణ శాస్త్రి శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వెడలెతిని. శ్రీపాదుల వారు మమ్మెంతగానో ఆశీర్వదించిరి. చిరునవ్వుతో ఇట్లనిరి, ఆహా, ఏమి చర్చలు, ఏమి చర్చలు! శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడుటకు చాలా కాలము గడవవలెను కదా. మల్లాది వారి రుణము, పైండా వారి రుణము, వత్సవాయి వారి రుణము తీరేదన్నటికో. ఈ విధముగా పలికి మౌన ముద్ర వహించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయం జయం. సిద్ధమంగళ స్తోత్రం పాడుకుందాం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మి విజయీ భవ. శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ. శ్రీరాఖీధర శ్రీపాద. శ్రీరాఖీధర శ్రీపాద. జయ విజయీ భవ. దిగ్విజయీ భవ. శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద. పరిపోషిత జయ శ్రీపాద. జయ విజయీ భవ.
దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవేతృకాఠక చయన సవేతృకాఠక చయన పుణ్యఫల సవేతృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దో చౌపాతి దేవులక్ష్మీ దో చౌపాతి దేవులక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబాసుత పుణ్యరూపిణి రాజమాంబాసుత గర్భ పుణ్యఫల సంజాత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా మొత్తం మీ హృదయాల్లోకి తీసుకోండి నెమ్మదిగా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా నది ఎలాగైతే ఆయన్ని తన హృదయంలో పెట్టుకుందో మనం కూడా అలాగా ఆయన హృదయంలో పెట్టుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనతో పాటు సూక్ష్మంగా ఉన్నటువంటి శ్రీపాద శ్రీ వల్లభుల వారికి మనందరం పాద నమస్కారం చేద్దాం. తర్వాత ఓపికగా విన్న దత్త భక్తులందరికీ నా నమస్కారం, ధన్యవాదం.